హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న చిత్రం త్రిబుల్-ఆర్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ను రాజమౌళి రీసెంట్గా తెరకెక్కించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకున్నారట. వారందరితో రామ్ చరణ్ ఫైట్ చేయడం తెరపై చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి అంటున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏమిటి, ఏ సందర్భంలో వస్తుందనేది ఇప్పుడు సినీ జనాలలో, అభిమానుల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రామ్ చరణ్ పాత్ర బ్రిటిషర్స్ దగ్గర పనిచేసే ఓ పోలీస్ అధికారి. అవి స్వాతంత్రం జరుగుతున్న రోజులు. దాంతో ఓ పోలీస్ స్టేషన్పై చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే ఓ స్వాతంత్ర సమరయోధుల గుంపు దాడి చేస్తుంది. వారంతా ఒక్కసారిగా విరుచుక పడతారట. అయితే ఈ విషయం ముందుగా రామ్ చరణ్కు తెలియదు. చివరి నిమిషాలలో వచ్చి వారిపై అటాక్ చేస్తారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ స్వాతంత్ర సమరయోధులకు అతనే అండగా నిలుస్తాడు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్న విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి ఉండక తప్పదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రిబుల్-ఆర్ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతుంది. గత కొద్ది రోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రామ్ చరణ్, ఇతర ఫైటర్ల మీద తెరకెక్కిస్తున్నారు. ఈ ఎపిసోడ్ రామ్ చరణ్ కు సంబంధించినది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు అనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.